తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వము చేపట్టినటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మిషన్ భగీరథ సక్సెస్ రేటు ఎంత? ఎవడైనా ఈ యొక్క సక్సెస్ రేటు గురించి మాట్లాడగలడా? ఈ యొక్క మిషన్ భగీరథ సక్సెస్ రేటు మరియు అది జయించినటువంటి అది ప్రామాణికంగా ఏ ఉద్దేశంతో అయితే అది ఏర్పడిందో దాన్ని సంపూర్ణంగా అమలు చేయడంలో ఎందుకు వైఫల్యం జరిగింది అది లెక్క చెప్దాం ఒకసారి చూడండి. ఆగస్టు 6వ తేదీ 2016లో ఇది అత్యంత ప్రతిష్టాత్మకంగా గజ్వేలులో మొదలుపెట్టినటువంటి ఈ యొక్క మిషన్ భగీరథ. దీని మీద అంచనా సుమారు 35,000 కోట్ల రూపాయల నుండి 46,000 కోట్ల రూపాయలు. ఇందుకు యొక్క లక్ష్యం ఏంటి అంటే 20,000 ఇండ్లకు అర్బన్లో 20 లక్షల ఇండ్లకు మరియు 60 లక్షల ఇండ్లకు అర్బన్ అండ్ రూరల్ ఏరియాస్లో మంచి నీళ్లను అందించాలి ఈ యొక్క స్కీమ్. ఈ స్కీమ్ ప్రకారంగా ఇందుకు రావాల్సినటువంటి నీళ్లు గోదావరి మరియు కృష్ణా రివర్ నుండి తీసుకోవాలి. ఈ యొక్క స్కీము ఇంప్లిమెంటేషన్లో 50% కంటే తక్కువ విజయము సాధించింది అని సర్వే రిపోర్ట్స్ చెప్తున్నవి. ఇందులోపట పెట్టినటువంటి పైప్ లైన్స్ పగిలిపోతున్నవి. అంతకు ముందు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళే లేవా? నీళ్లు మాత్రమే ఈ మిషన్ భగీరథ ద్వారా మాత్రమే తాగడం జరిగిందా? అంతకు ముందు థార్ ఎడారిగా ఉండేనా తెలంగాణ రాష్ట్రం? ఇచ్చినటువంటి నీళ్ళకే పైప్ కనెక్షన్లు ఇచ్చి ఆ యొక్క ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకులకు కనెక్షన్లు కలపడానికి కూడా డబ్బులు ఇవ్వనటువంటి కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథలో సక్సెస్ రేటు ఎంత అంటే 30-40% కూడా దాటలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించేది ఎవడైనా సరే ఈ యొక్క మిషన్ భగీరథ మీద మాట్లాడగలిగితే దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క శాఖల గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా సిద్ధపడితే బాగుంటుంది అని చెప్పి మేము కోరుకుంటున్నాము. అట్లాగే అబద్ధాలను ప్రచారంలోకి తీసుకొచ్చి ఆ యొక్క అబద్ధాలని నిజము చేసుకొని మళ్ళీ వచ్చేటువంటి రోజులలో ముఖ్యమంత్రి కావాలనేటువంటి కలలు కనడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి చర్యగానే ఈ యొక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఆశిస్తున్నారే కానీ అట్లా ఎన్నటికీ కూడా జరగడానికి వీల్లేదని చెప్పి కరెక్ట్గా ఎనలైజ్ చేయాలి. ప్రతి స్కీమ్ మీద దాని యొక్క సక్సెస్ రేటును నిర్ణయించాలి. అందులోపట జరిగినటువంటి మోసాలు ఏమిటో నిరూపించాలి. అందులోపట ఉన్నటువంటి అవినీతిని కూడా ఖచ్చితంగా బయట పెట్టాలి. మిషన్ భగీరథ కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ ఇందులోపట మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ మాత్రమే ఇది ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మెగా కృష్ణారెడ్డి కానీ అందులోపట ఉన్నటువంటి వాళ్ళు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ ప్రభుత్వం ఉన్నా లేకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా అందరికీ వీడే కాంట్రాక్టరు, ఈ కంపెనీ కాంట్రాక్టు.